నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలో నూతనంగా ఐడిఎఫ్సి బ్యాంక్ 38వ బ్రాంచ్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఇతర అధికారులు పాల్గొని బ్యాంక్ అందిస్తున్న సేవలను వివరించారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ తన అనుచరులతో కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డారంటూ సిఐటియు నాయకులు ఆరోపిస్తూ బేవరేజెస్ హమాలీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడితే ఆందోళన తీవ్రతరం చేస్తామని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అలాగే విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం డిఎంకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ అధికారం ఉంది కదా అని జిల్లా అధికారులను అడ్డుపెట్టుకుని ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న కార్మికుల కడుపు కొట్టాలని, ఇంటర్వ్యూలు లేకుండా ఒక్కొక్కరి నుండి డబ్బులు దండుకొని కోట్ల రూపాయల అవినీతికి న్యాయశాఖ మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ తన అనుచరులతో కోట్ల రూపాయలకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమ అనుచరులతో చేస్తున్న ఆగడాలను సిఐటియుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజకీయ జోక్యాన్ని వెంటనే విరమించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వరత్నం, నాగరాజు, పట్టణ అధ్యక్షులు దర్శనం లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి వెన్నబాల వెంకట్, బేవరేజెస్ హమాలీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఐఎంఎల్ డిపోలో జరిగిన అక్రమాలను తెలియజేశారు. ఈరోజు ఏపీఎస్బిసిఎల్ ఐఎంఎఫ్ఎల్ డిపో ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో లిక్కరు బీరు గోడౌన్ ఉందో 2017కు కర్నూలులో ఉన్నటువంటి ఏపీఎస్బిసిఎల్ ఐఎంఎల్ డిపోను రెండుగా విభజించారు. నంద్యాల పార్లమెంటుకు ఒకటి, కర్నూలు పార్లమెంటుకు ఒకటిగా డివైడ్ చేసినప్పుడు అప్పటికే అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పనిలో అట్లే ఉండాలని చెప్పేసి అప్పటి కమిషనరు 60-40 ప్రకారం 40% ఎగ్జిస్టెన్స్ హమాలీస్ పనిలో ఉంటారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పనిలో పంపించడం జరిగింది. 60% ఏ రోజైనా పని బాగా పెరిగితే అప్పుడు 60% రిమైనింగ్ 36 మెంబర్స్ని తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ 36 మంది నియామకాలు చేపట్టాలని చెప్పి అప్పుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి గారు, పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రామూపరెడ్డి గారు వాళ్ళ మనుషులను ప్రయత్నం చేశారు, ఎస్పీ రెడ్డి గారు. అయితే డిపో దగ్గరకు వచ్చి కార్మికులతో మాట్లాడినప్పుడు మాకే పని లేదు, ఇక మళ్ళీ 36 మంది పని చేయడం ద్వారా అది మాకు ఇబ్బంది కలుగుద్ది అని చెప్తే గౌరవంగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ మనుషుల్ని ఎక్కించుకోకుండా వెనక్కి వెళ్ళిపోయేటువంటి సందర్భం ఈ జిల్లాలో ఉంది. కానీ ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ఫరూక్ గారు తమ అనునాయులకు దాంట్లో అమానీలుగా పోస్టులు ఇప్పించడం కోసం ప్రయత్నాలు చేసే దాంట్లో భాగంగానే ఈయనే పై స్థాయి కమిషనర్ స్థాయి అధికారికి 60-40 ప్రకారం 36 మందిని తీసుకోవాలి కదా, కాబట్టి అది ఆ ఫైల్ మూవ్ చేయండి అని చెప్పి మూవ్ చేయించారు. మూవ్ చేయించిన దాంట్లో కూడా ఈరోజు నాన్ లోకల్ సంబంధించిన ఇతర వ్యక్తుల పేర్లన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశారు. మేము మంత్రి గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము. అయ్యా 60-40 అనేది పని ఎక్కువగా ఉన్నప్పుడు మిగతా రిమైనింగ్ 36 మందిని విధుల్లోకి తీసుకోవాలా, కానీ ఉన్నటువంటి వాళ్ళకి 1000 రూపాయలు
రోజు దినసరి కూలి పడుతున్నప్పుడు 36 మంది అదనంగా చేరిస్తే మజ్జిగ పలసన పద్ధతుల్లో ఉంటుంది కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పేసి ఫరూక్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి విన్నవించారు. ఒకవేళ కాదు గీదు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే ఓ 16 మందిని తీసుకోండి, 40 మంది అవుతారు. 16 మంది నంద్యాల టౌన్కు సమీపాన ఉన్నటువంటి గ్రామాల నుంచి తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా మంత్రి గారు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ అది పట్టించుకోకుండా పెడచెవిన పెట్టేసి తన చేతి వాటానికి పని చెప్పాడు. ఈరోజు 36 మందిని ఎవరైతే సెలెక్ట్ చేశారో వారి దగ్గర నుంచి 3.5 లక్షల నుంచి 4.5 లక్షల దాకా ఒక్కొక్కరితో ఒక విధంగా డబ్బులు వసూలు చేసి ఈరోజు ఆ నియామకాలకు సంబంధించి పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం 170 మంది అప్లై చేసుకున్నారు మొత్తం మన నంద్యాల టౌన్ సంబంధించి. ఎటువంటి ఇంటర్వ్యూ జరుపుకోకుండా, కనీసం మెరిట్ లిస్ట్ అయిపోకుండా, ఏం అయిపోకుండానే 36 మంది సెలెక్ట్ అయిపోయారు. ఏ అయితే సెలక్షన్ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ సంతకాలు చేసేసినారు. 36 మందిని సెలెక్ట్ చేస్తాము అని చెప్తా ఉన్నారు. మేము విడివిడిగా అధికారులందరం కలిసాం. మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ జరిపారు, ఎప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించారు, ఎట్లా ఎంపిక చేశారంటే ఏమో మంత్రి గారు చెప్పారు, సంతకం చేయమన్నారు, 36 మంది సెలెక్ట్ చేయమన్నారు, సెలెక్ట్ చేశారు. కాబట్టి ఇంటర్వ్యూ జరపలేదు, కౌన్సిలింగ్ జరపలేదు అని చెప్పే పద్ధతిలో నిస్సిగ్గుగా ఈరోజు అధికారులందరూ కూడా చెప్పే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము జేసీ గారి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాం. జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభంలో ఇది నిజమే, దీన్ని ఆపుతానని చెప్పే పద్ధతిలో ఆపారు. అయితే జాయింట్ కలెక్టర్ గారు లీవ్ పెట్టి ఫుల్ అడిషనల్ ఛార్జ్గా డిఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత డిఆర్ఓ గారు ఆయన ఇన్ఛార్జ్ జేసీగా ఉన్నటువంటి సమయంలోనే ఆ పద్ధతుల్లో వాటన్నిటిని ఈ తతంగం అంతా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్లో చాలా అక్రమాలు జరిగాయి. కోటి 26 లక్షల నుంచి 1,50,00,000 దాకా పెద్ద అవినీతి జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలా. అట్లే మంత్రి గారు న్యాయశాఖ మంత్రి, మరి న్యాయశాఖ మంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, కార్మికులకి అందరికీ న్యాయం చెప్పాల్సినటువంటి న్యాయశాఖ మంత్రి అన్యాయం చేస్తే ఎవరు చెప్పుకోవాలా? కాబట్టి మంత్రి గారు, మీరు, మీ అనుచరులు, నీ కుమారులు అందరూ కూడా, నీ అనుచర వర్గంగా ఉన్నటువంటి మెద్ద హుసేని, నీ కుమారులు ఫీరోజు, కొండారెడ్డి, వీళ్ళందరూ కూడా కూడబలుకొని మీరందరూ డబ్బులు వసూలు చేశారు. లక్షల రూపాయలు డబ్బులు దండుకొని ఈరోజు ఈ నియామకాలు చేపట్టారు. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మీరు న్యాయశాఖ మంత్రి పదవికి గౌరవం తెచ్చే పాట అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలా. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి తక్కువ సంఖ్యలో అంటే 16-20 మంది లోపలనే నియామకాలు చేపడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో మంత్రి ఫరూక్ గారు అవినీతికి పాల్పడము చర్చకు వస్తుంది. ఎందుకంటే బేవరేజెస్ హమాలి చేర్పించడం కోసము అక్కడ ఉన్నటువంటి హమాలి ఏదైతే 24 మంది ఉన్నారో మరో 36 మందిని చేర్పించడం కోసం ఒక్కొక్కరి దగ్గర 3.5 నుంచి 4 లక్షల రూపాయలు తన అనుమాయులతో 1,20,00,000కు పైగా అవినీతికి పాల్పడి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి వాళ్ళకు మీకే ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి సొమ్ము పెద్ద ఎత్తున ఈరోజు అవినీతికి పాల్పడడం జరిగింది. అయితే ఈ కమిటీలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కమిటీలో జాయింట్ కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారు, అదేవిధంగా గోడౌన్కు సంబంధించినటువంటి మేనేజర్ గారు, వీళ్ళందరూ కూడా డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఇంటర్వ్యూలు జరపకుండా, కౌన్సిలింగ్ కూడా చేయకుండా వాళ్ళనందరినీ తీసుకున్నామని చెప్పేసేటువంటి పద్ధతిలో కేవలం మీరు సంతకాలు మాత్రమే చేయాలి, మీరు చేసేది ఏం లేదు అనేటువంటి రీతిలో ఈరోజు మంత్రి గారు వివరించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. నిజంగా కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి సిఐటిగా విన్నవించుకుంటే న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఈరోజు అన్యాయం చేస్తున్నారు. అటువంటి ఆయనకే మళ్ళీ మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే నంద్యాల ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వస్తుందో అర్థం చేసుకోవాలి. కొత్తగా వచ్చిన టీడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హమాలీలో కలుపు కొట్టే విధంగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. 29 డిపోల్లో గత టీడీ ప్రభుత్వంలో కొత్త డిపోలు ఏర్పాటు చేయాలని చెప్పి, అంటే సేల్ ఎక్కువైంది, షాపులు ఎక్కువైనాయి, మద్యం సేల్ ఎక్కువగా ఉంది కాబట్టి డిపోలు ఏర్పాటు చేయాలని చెప్పి కొత్త డిపోలు ఏర్పాటు విషయంలో
కర్నూలు 2 డిపో నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నప్పుడు, సార్ అక్కడ పనిచేసే హమాలీలకి వర్క్ తక్కువగా అవుతుంది, షాపులు డివైడ్ అవ్వడం వల్ల సగం పని తగ్గిపోతుంది, కావున కొంచెం పని కల్పించాలి, లేదంటే ప్రత్యామ్నాయం చూపించని అడగడంలో సిఐటి యూనియన్గా అప్పుడు అడిగితే అప్పుడు కమిషనర్ గారు స్పందించి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అదే 40-60 సర్క్యులర్. 40% లోకల్ నాన్ లోకల్ వాళ్ళకి, 60% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. దానికి అనుగుణంగా అప్పుడు మేము కర్నూలు నుండి నంద్యాలకు వచ్చి పనిచేస్తా ఉన్నాం ఇక్కడ నంద్యాల డిపోలో. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా అధికారులు చెప్పారు ఏమని, 60% అమలు అవ్వాల్సి ఉంది, తర్వాత మీకు కంపల్సరీ 36 స్థానికులకి ఇస్తాం గ్యారంటీ అని చెప్పి అప్పుడున్న అధికారులు డిఎం గారు, డీసీ గారు, ఈఎస్ గారు అందరూ చెప్పారు. పైన కమిషనర్ కూడా చెప్పారు. కానీ పని పెరగలేదు. ఎందుకంటే లాస్ట్ గత ప్రభుత్వంలో గవర్నమెంట్ షాపులు రావడం జరిగింది. గవర్నమెంట్ షాపులు వచ్చిన తర్వాత షాపులు కన్నా కుదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా షాపులు తగ్గాయి. బ్రాండ్లు కూడా కొత్త బ్రాండ్లు వచ్చాయి. ఆ బ్రాండ్ల వలన సేల్ తగ్గడం వలన సేల్ తగ్గింది. పని లేదని చెప్పి కొన్ని షాపులు పెంచండి అని చెప్పి మన నంద్యాల జిల్లాకు సంబంధించిన నందికొరుగుడు షాపులు అయితేనేమి, డోన్ డివిజన్ షాపులు అయితేనేమి, ఆ షాపులు ఇప్పటికి కూడా కర్నూలు డిపో నుండి మధ్యాహ్నం రవాణా చేసుకుంటున్నాయి. ఆ షాపులు నంద్యాల డిపోకి రావాలని చెప్పి అప్పుడు కోరాం. అదే పదే అధికారులు అడిగాం, షాపులు వస్తే మా కడుపు కుట్టకుండా మా కూలీ గిట్టుబాటు అవుతుంది, మా కడుపు ఇంటుందని అని చెప్పి అడిగితే తెప్పిస్తాం అన్నారు. తీరా చూస్తేనేమో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు చూస్తే 36 మంది అమ్మాయిలు ఎక్కేయాలని చూస్తున్నారు. ఇప్పటికే 26 షాపులు లేవు. నందికొరు డివిజన్, డోజ్ డివిజన్ మా డిపోలో లేవు. యాక్చువల్గా నంద్యాల జిల్లాకు సంబంధించి డివిజన్ సంబంధించి నందికొరకు డోన్, నంద్యాల డిపో నుండి మధ్యాహ్నం రవాణా కావాలి. కానీ అధికారుల ఒత్తిడి, ఇదే ఫరూక్ మంత్రి గారు అధికారుల ఒత్తిడి అని చెప్పి, మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పారని చెప్పి ఫైల్ మీద సంతకం పెట్టేసి ఆ షాపులు కర్నూలుకి డిపోకి రవాణా మధ్యం చేయడానికి పంపించారు. ఇదెక్కటి న్యాయం? 26 షాపులు మీరే పంపించారు అకౌంట్ సరుకు తెచ్చుకోమని. మళ్ళీ ఇప్పుడు 36 మంది అమ్మాయిలు ఎక్కాలంటున్నారు. ఏ రకంగా మా కూలికి పడుతుంది? ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మృతులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ నంద్యాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యనిర్వహణ సభ్యులు పాల్గొన్నారు. 22వ తారీఖు టూరిస్ట్ ప్లేస్ అయిన జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటన గురించి అందరికీ మాజీ సైనికులందరూ ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కోచ్ ర్యాలీ జరుగుతుంది. వాళ్ళ ఆత్మశాంతి కొరకు ఈ రోజు నిర్ణయించడం జరిగింది. ఒక బేస్ క్యాంప్, ఆర్మీ క్యాంప్ మీద అటాక్ చేస్తారు, కానీ ఇట్లాంటి సివిల్ మీద చేయడం చాలా బాధాకరము. ఆర్మీ అంటే జేఎండ్ కంటే అందరికీ తెలుసు ఇక్కడ మాజీ సైనికులు ఎలా డ్యూటీ చేస్తారు, ఎలా ఉంటది, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ రౌండ్ వస్తారో ఎవరికి తెలియని పరిస్థితి. అలాంటి ప్రదేశంలో అందరం డ్యూటీ చేసి వచ్చాము. ఆ మాట ఇప్పుడు జేఎండ్ పేరు చెప్తేనే మాకు రక్తం ఉడికిపోతుంది. మేము ఎలాంటి పరిస్థితుల్లో డ్యూటీ చేస్తాము, కానీ ఇక్కడ ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ కుటుంబాలకు ఇలాంటి అన్యాయం జరగడం చాలా మా అందరి బాధాకరంగా ఉంది. ఇప్పుడు కానీ ఎన్కౌంటర్ అక్కడ జరుగుతుంది, చర్చ జరుగుతుంది ఛత్తీస్గఢ్ అంటూ జేఎండ్కేలో. ఇంకా మీదుగా ఇండియాలో ఇదే ఫస్ట్ టైం సివిలియన్ మీద అటాక్ చేయడం. ఇలాంటి ఘటన ఎప్పుడు జరగకూడదని మన ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ డిఫెన్స్ మినిస్టర్స్ అండ్ రాజ్నాథ్ సింగ్ గారు గట్టిగా స్పందించి పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మా సాయం కావాలన్నా మేము ఇప్పుడు గానీ డ్యూటీ చేయడానికి రెడీగా ఉన్నాము. పాకిస్తాన్ మీద అంటే మేము ఎప్పుడైనా రెడీగా ఉంటాం. అందుకను ఆ మొత్తం సినీ ఫీల్డ్ వాళ్ళు గానీ మిగతా వాళ్ళు కానీ అందరు ముందుకు వస్తున్నారు. మన మంత్రులు అందరు ముందుకు వచ్చి వాళ్ళకు ఒక్కసారి బుద్ధి చెప్తేనే పాకిస్తాన్ కి ఇలాంటి ముందు జరగకుండా ఉంటది. దీనికోసం మేము భావిస్తూ ఎప్పుడైనా మాకు లెటర్ ద్వారా కవర్ చేస్తే మేము రానికున్నాం జేఎండ్కేకు. ఇప్పుడు ఈ దుర్ఘటనతో యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మా నంద్యాల డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి మన సైనికులకి ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఈ ఉగ్రవాదాన్ని అణచివేయవలసిందిగా కోరుచున్నాము. మరియు ఈ ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి వారికి ఆత్మశాంతి కలగాలని మరియు వారి కుటుంబాలకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా దుఃఖిస్తున్నాం. భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు, దీనికి ప్రతిదాడి చేయాలని కోరుకుంటున్నాం. మేము దానికి ప్రతీకారం చర్య చేయాలి. వాళ్ళను ఇంతే పాశవికం కంటే ఎక్కువగా దాడి చేసి వాళ్ళని అణచివేయాలని కోరుతున్నాము. ఈ యొక్క అటాక్ లో మన భారతదేశ సైనికుల యొక్క ప్రతి చర్యలో మా వంతు సహాయ సహకార్యం కావాలనుకుంటే ఎప్పటికైనా తయారుగా ఉంటామని మా నంద్యాల అసోసియేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ తరఫున తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.
తాజాగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో గుడ్డే స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం జరిగిందని స్కూల్ కరెస్పాండెంట్ రసూల్ ఆజాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చాంద్ బాషా 581 మార్కులు, వర్ష 537 మార్కులు, అలాగే 21 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు వ్రాయగా అందులో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 11 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. 2025 ఎస్ఎస్సి ఫలితాలు నిన్నటి రోజున రావడం జరిగింది. మా స్కూల్లో ఉన్నటువంటి 21 మంది విద్యార్థులకు గాను 19 మంది విద్యార్థులు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు కావడం చాలా సంతోషించదగినటువంటి విషయం. మా స్కూల్ నందు 581 మార్కులతో డి చాంద్ బాషా, అదేవిధంగా 568 మార్కులతో వర్ష, 537 మార్కులతో అమృత, 500 పైగా మార్కులతో 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నిన్న గ్రూప్ 2 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ఎన్నో లక్షల మంది విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యి ఉన్నటువంటి తక్కువ పోస్టులకు పోటీ పడితే మా స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులే 4 సెలెక్ట్ కావడం అనేటువంటిది నా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి లక్ష్యంతో ఏదో ఒకటి జీవితంలో క్రమశిక్షణతో సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ బోధన అనేటువంటి జరుగుతుంది. నా విద్యార్థులందరికీ, పూర్వ విద్యార్థులందరికీ నేను ఎప్పుడు వాళ్ళ నుంచి కోరుకునేది ఒకటే, జీవితంలో మంచి క్రమశిక్షణయుతమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోండి, మంచి ఫలితాలను సాధించండి, మీరు సంతోషంగా ఉండండి, మీ తల్లిదండ్రులను కూడా సంతోషంగా ఉండేలాగా మీరు ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి స్థాయికి మీరు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ విజయాన్ని నాకు అందించినటువంటి విద్యార్థులకు, దీనికోసం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటాను. నా పేరు చాంద్ బాషా. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే చదువుకుంటాను, నర్సరీ నుంచి. నా మార్క్స్ 581 అవుట్ ఆఫ్ 600. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం రసూల్ ఆజాద్ గారు. పేరు వర్ష. నేను చిన్నప్పటి నుంచి గుడ్డే స్కూల్లోనే చదువుతున్నాను. నాకు వచ్చిన మార్క్స్ 568 అవుట్ ఆఫ్ 600. ఈ మార్క్స్ రావడానికి కారణం రసూల్ ఆజాద్ సార్. ఫస్ట్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ ఇచ్చిన మోటివేషన్ వల్ల నేను ఈ మార్క్స్ గెయిన్ చేయగలిగాను. నాకు చదువు చెప్పిన టీచర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు సుమయ్య. నేను ఈ స్కూల్ చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్ చదువుతున్నాను. నాకు వచ్చిన మార్క్స్ 526. ఇదంతా రసూల్ సార్ చెప్పిన దాని వల్ల నాకు వచ్చినాయి. థ్యాంక్ యూ. నా పేరు అమృత. నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నాను, గుడ్డే స్కూల్లోనే. అంతా సార్ వల్లే. మా ఫ్యామిలీ మొత్తం సార్ దగ్గరే చదువుకుంది. ఇప్పుడు నేను కూడా సార్ దగ్గరే చదువుకుంటున్నాను. సార్ మాకు చాలా హెల్ప్ చేశారు చదవటంలో, ప్రతి దాంట్లో కూడా. నేను చిన్నప్పటి నుంచి గుడ్డే స్కూల్లో 100కి 511 తెచ్చుకున్నాను మార్క్స్. నాకు ఇంత సపోర్ట్ కావడానికి కారణం రసూల్ ఆజాద్ సార్ గారు. నా పేరు షేక్ బాబు అని. నేను చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నాను. నాకు 523 అవుట్ ఆఫ్ 600 రావడానికి కారణం మా కరెస్పాండెంట్ సార్ రసూల్ ఆజాద్ గారు. నేను చిన్నప్పటి నుంచి గుడ్డే ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివాను. మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ స్కూల్లో చదివి బాగా పేరు తెచ్చినారు. నాకు 600 అవుట్ ఆఫ్ 525 వచ్చింది. నేను ఇంత బాగా చదవడం, ఇంత మంచిగా రాయడం సార్ కృషి వల్లనే. నా పేరు తేజస్విని. నేను గుడ్డే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. మా ఇంట్లో అందరూ ఇక్కడే చదివారు. మా ఇంట్లో ఇక్కడ చదివిన వాళ్ళందరూ మా అక్క వాళ్ళు పీజీ అట్లా పెద్ద పెద్ద చదువులు చదివారు. మా రిలేటివ్స్ అందరు కూడా ఇక్కడే చదివారు. ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించారు. నాకు 521 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా ప్రిన్సిపల్ సార్ గారే. నంద్యాల పట్టణం సంజీవనగర్ నందలి శ్రీ సంకల్ప పాఠశాల నందు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల విద్యార్థులు విజయ దుందుబి మోగించారని కరెస్పాండెంట్ సుధాకర్ తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకొని అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఈ విజయం పాఠశాలకు ఎంతో గర్వకారణమని, విద్యార్థుల పురోగతే లక్ష్యంగా నిర్వహిస్తున్న తమ పాఠశాల సాధించిన విజయాలే ఇందుకు తార్కాణాలని తెలియజేశారు. 593 మార్కులతో తమ పాఠశాల విద్యార్థి మేటి ఫలితాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అత్యున్నత ఫలితాలను సాధించిన పాఠశాల విద్యార్థులను పుష్పగుచ్చాలతో మెమెంటోలతో సత్కరించారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారకులైన పాఠశాల యాజమాన్యం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి సక్సెస్ మీట్ లో పాల్గొన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, డెడికేటెడ్ ఫ్యాకల్టీ అండ్ మై డియర్ బ్రిలియంట్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏ బ్రైట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఎందుకంటే 590+ మార్క్స్ స్కోర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ వర్క్. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు చేయలేదు. అది ఎవరు చేయలేదు. 580, 590 మార్క్స్ సాధించాలంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు చేసినటువంటి కష్టం ఎంత ఉంది, ఎన్ని సాక్రిఫైజెస్ చేశారు, ఫ్రెండ్స్, ఫంక్షన్స్, ఆల్ కైండ్ ఆఫ్ దేర్ టైమ్, రిలెంట్లెస్ అవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, సరిగా నిద్రపోకుండా లేట్ నైట్ వరకు చదివి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఇంత కష్టం చేస్తేనే ఈ రోజు మనం ఈ బోర్డు మీద ఇన్ని మార్కులు చూడగలుగుతున్నాం. మరి మీ అందరూ మనందరం అలాంటి అత్యుత్తమైనటువంటి రిజల్ట్ సాధించినటువంటి మన పిల్లలందరికీ కూడా ఒకసారి జాయిన్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. వాళ్ళకి మనం వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళని అభినందించాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఈ రోజు వాళ్ళు సాధించినటువంటి సక్సెస్ వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి ఇది ఒక బూస్ట్ అవ్వాలి. మనం రెగ్యులర్ గా వాళ్ళని గైడ్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ అకాడమిక్ జర్నీని టిల్ ద ఎండ్, అంటే వాళ్ళు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే సక్సెస్ కోరుకుంటున్నారో ఆ సక్సెస్ వచ్చేంత వరకు కంటిన్యూగా మనందరం సపోర్ట్ ఇచ్చినప్పుడే ఈ అకాడమిక్ జర్నీకి ఒక గుడ్, ఒక రైట్ ఎండ్, బెస్ట్ ఎండ్ అనేది దొరుకుతుంది. బెస్ట్ ఎండ్ అనేది ఏంటంటే వాళ్ళ కెరీర్ ని బెస్ట్ గా సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ కెరీర్ లో బెస్ట్ గా ఇంకా 10 మందికి ఉపయోగపడేలా మన స్టూడెంట్స్ తయారు చేయడమే మన యొక్క ఉద్దేశం. సో ఆయన కనీసం రిలీవ్ చేయమంటే కూడా గత 2 years నుంచి ఆ పైన రిలీవ్ చేయడం ఆయన డ్యూటీలో వచ్చి, నేను వేరే పోస్ట్కి వెళ్తానంటే కూడా అంత హానెస్ట్ పర్సన్ దొరకడం. సో ఇలాంటి చదువుతోనే కాకుండా ఇలాంటి వాల్యూస్ తో మరి మన పాఠశాలని ఎక్కడో యూనియన్ మినిస్టర్స్ అంటే అంత ఢిల్లీ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా మంచి రెప్యుటేషన్ మన పాఠశాలకి, పేరెంట్స్ కి మంచి గౌరవం తీసుకొస్తున్నటువంటి మా ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ కి, అలానే మీకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ఆ వేలో ఉన్నారు. ఖచ్చితంగా యువర్ ఆన్ ద రేస్. ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్ లో మీరు చూపించినటువంటి పర్ఫార్మెన్స్, మీరు హౌ యూ కంపీట్ విత్ అదర్ పీపుల్, దట్స్ ఇది నిదర్శనం ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్. My name is Chandrika. I am from Shantiniketan. I am so proud to get 599. I am so thankful to the Sudhakar sir from the bottom of my heart. Thank you. 10th class లో వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ కారణమైన స్కూల్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ సుధాకర్ సార్, వాళ్ళకు మంచి గైడ్లైన్స్ ఇచ్చిన గురు సార్, సీమ్ సార్, వెరీ వెరీ థ్యాంక్స్. I am really happy to have scored the highest marks in this school. The main reason of success behind it, the hard work of my teachers and support of my parents and the children sir. The sir has provided many facilities to us. Congratulations all to all my other friends. I am feeling so happy. This is the reason is all about our teachers' hard work. Thank you. సార్ స్ఫూర్తితో సుధాకర్ సారు 25 ఏళ్ల సర్వీస్ లో ఇక్కడే చదివించాను. ఇక్కడ నుంచి ఇక్కడ 7 మంది పిల్లలు వెళ్ళిపోయారు. మా సినిది ఇక్కడ నుంచి అగ్రికల్చర్ బిఎస్సి, సిఎస్సి, శిరీష, లక్ష్మీనారాయణ MBBS, పీడి డాక్టరు, చిన్నపిల్లల డాక్టరు ఇక్కడి నుంచే వెళ్ళారు. సభకు నమస్కారం. కాకపోతే ఒక కరికులం డిజైన్ చేసిన సృష్టికర్త, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక విజన్ ఉన్న లీడరు, ఒక విజన్ ఉన్న టీచరు ఏ రకంగా ఉంటాడు అనేది ఆయన యొక్క సమాధానం ద్వారా నేను ఆ రోజు తెలుసుకోవడం జరిగింది. నేను ఏదో అడగాలని సారు ఆయన చెప్పిన సమాధానంతో ఖచ్చితంగా ఇది మనకి ఎంత ఉంటుందో ఆయనకు అంతకన్నా ఎక్కువ తెలుసు. మనం ఈరోజు మన పాపం మాత్రమే చూస్తున్నాం.
తను వందల వేల సంఖ్యల స్టూడెంట్స్ ను చూసిన అనుభవం ఉంటది. ఎందుకంటే ఇంతింత వడ్డింత అనేది ఈ స్కూలు ఈరోజు 593కి వచ్చింది. చాలా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులను చూసి ఏ రకంగా మనం టీచింగ్ కరికులం సిస్టమ్ డిజైన్ చేయాలి, మన పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి మార్చుకుంటూ తనకే సీట్లు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. నంద్యాల పట్టణంలోని శ్యామ్నగర్ నందు ఉన్న కర్ణమయ హైస్కూల్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమమైన ప్రతిభ కనబర్చారని పాఠశాల వ్యవస్థాపకులు దండే దస్తగిరి తెలిపారు. పరీక్షలకు 26 మంది విద్యార్థులు హాజరైతే 26 మంది విద్యార్థులు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. అందులో 12 మంది విద్యార్థులకు పైగా 500 మార్కులు సాధించడం జరిగిందన్నారు. పాఠశాల డైరెక్టర్ దండే వెంకట నరేష్ మాట్లాడుతూ అర్షద్ 572, కిజర్ 562 మార్కులతో పాఠశాల టాపర్స్ గా నిలిచారని తెలిపారు. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా ఉత్తమమైన ఫలితాలు సాధించామని, సాధారణమైన విద్యార్థులను తీసుకొని అసాధారణ ఫలితాలు సాధించడం 30 సంవత్సరాల అనుభవం ఉన్న కర్ణమయ విద్యా సంస్థలకే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు నమస్కారాలు. మా కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు 10వ తరగతి ఫలితాలను నిన్న ప్రకటించడం జరిగింది. ఆ ఫలితాల యందు మా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. వీటిలో హైయెస్ట్ గా 572 మార్కులు సాధించడం మా పాఠశాలకి ఎంతో గర్వకారణము. అయితే మేము పిల్లలను ఒత్తిడి లేకుండా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే పిల్లలను మా పాఠశాల చదివించి వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి వాళ్ళు కోరుకొని, అందుకు ప్రతి విద్యార్థి కూడా మేము చెప్పినట్టుగా నడుచుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మొత్తం 26 మంది రాశారు, 26 మంది పాస్ కావడం జరిగింది. అలాగే మా విద్యార్థులు సుమారుగా 12 మంది విద్యార్థులు 500 పై మార్కులు సాధించడము చాలా గర్వకారణము. అతి తక్కువ ఫీజులతో ఎంత డల్ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళను తీర్చిదిద్ది ఉత్తీర్ణులు చేసే బాధ్యత మేము తీసుకుంటాది, మా కరుణామయ స్కూల్ తీసుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముందుగా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడి బాధితులందరికీ కూడా మా కరుణామయ విద్యా సంస్థల తల్లిదండ్రుల తరపున, మా విద్యార్థుల తరపున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ ఉగ్రదాడిని కూడా మా కరుణామయ విద్యా సంస్థల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా కరుణామయ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 26 మంది విద్యార్థులకు కూడా ప్రథమ శ్రేణిలో మార్కులు సాధించారని చెప్పడానికి గర్వపడుతా ఉన్నాను. అర్షద్ 572, కిజర్ 562, సబిహా 528, లక్ష్మీ ప్రసన్న 518, ఇలా చరణ్ 540, హుసేన్ 530 ఇలా అత్యుత్తమమైన మార్కులు సాధించారని చెప్పడానికి మా కరుణామయ విద్యా సంస్థల తరపున గర్వపడతా ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి వెంకటాచలం కాలనీ, శ్యామ్ నగర్, దేవనగర్ ఏరియాల్లో అతి తక్కువ ఫీజులతో ఇలాంటి ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. కావున తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి పాఠశాలను ఎంచుకునేటప్పుడు 100% రిజల్ట్ ఎవరికి వస్తుంది, ఉత్తమ ఫలితాలు ఎవరికి వస్తున్నాయని చూసి ఆలోచించుకోవాలి. అలాగే చాలా పాఠశాలల్లో 9వ తరగతిలో విద్యార్థులు డల్ అయితేనే వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపిస్తా ఉంటారు. కానీ మన కరుణామయ విద్యా సంస్థల్లో డల్లర్స్ తో చేత కూడా మంచి మార్కులు తెప్పించి వాళ్ళను ఉత్తీర్ణులు చేసి బయటికి పంపించేలా ఏర్పాటు చేస్తా ఉన్నాము. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా గమనించి పాఠశాలను ఎంచుకునేటప్పుడు మంచి పాఠశాలను ఎంచుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నా పేరు అర్షద్. నేను 572 తెచ్చుకున్నాను 10వ తరగతి పరీక్షల్లో. అతి తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు మొహమ్మద్ ఖిజర్. నేను నర్సరీ నుంచి కరుణామయ విద్యా సంస్థలోనే చదివాను. నాకు 562 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600కి. మా యాజమాన్యం నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మా సార్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను మార్కులు తెచ్చుకోగలిగాను. నా పేరు సబిహా. నేను చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాను. రీసెంట్ గా రిలీజ్ అయిన 10th రిజల్ట్స్ లో 600కి 582 రావడానికి గల కారణం కరుణామయ స్కూల్ ఆఫ్ గ్రూప్స్ వాళ్ళ ఫ్యాకల్టీ. వీళ్ళు చిన్నప్పటి నుంచి అతి తక్కువ ఫీజులతోనే చదివించి చాలా మంచి మార్క్స్ తెచ్చుకునేటట్టు ప్రోత్సహించారు. దీస్ ఆల్ క్రెడిట్ గోస్ టు కరుణామయ స్కూల్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు నాగస్వరూప. నేను మిక్నాల గ్రామం నుంచి వస్తున్నాను. నేను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కరుణామయ స్కూల్లోనే చదివాను. నాకు 518 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ వచ్చాయి. ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణం కరుణామయ స్కూల్
విద్యా సంస్థల ప్రోత్సాహంతోనే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ధన్యవాదాలు. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ముందుగా గాంధీ మరియు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ దినోత్సవ విశిష్టతను తెలియజేశారు. ఓకే అన్ని పంపి ఈరోజు మరి ఏప్రిల్ 24వ తారీఖున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మండల ఆఫీసులో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి మహాత్మా గాంధీ గారి కలల కన్నా స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలంటే ప్రభుత్వాన్ని వికేంద్రీకరణ చేయాలి. అంటే అధికారాలని, ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలని దేశంలోనే కాకుండా కేంద్రంలో ఉంటే ప్రాబ్లం అయిపోద్దనే ఉద్దేశంతో ప్రతి పల్లెకి, ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే పంచాయతీలకి నేరుగా నిధులు కానీ అధికారాలను కానీ వికేంద్రీకరిస్తే గ్రామం యొక్క అభివృద్ధి సాధ్యమైందనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. 73వ అమెండ్మెంట్ ప్రకారం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే రకరకాల డిపార్ట్మెంట్లు, ఇంజనీరింగ్ విభాగం కానీ, డిఆర్డీఏ విభాగం కానీ, ఇంకా ఇతర విభాగాలు కూడా ప్రజల యొక్క హెల్త్కి సంబంధించి, తర్వాత విద్యకు సంబంధించి, అదేవిధంగా వాళ్ళ యొక్క అత్యవసరాలు, నిత్యావసరాలు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా సంబంధించి కూడా చేయడానికి అని చెప్పేసి ఈ పంచాయతీ వ్యవస్థని చేయడం జరిగింది. ఈరోజు మరి మా అధికారులందరూ కూడా ఉద్దేశించి దీని గురించి చెప్పడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ గారి కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని స్థాపించాలంటే మనం ఆయన యొక్క దీనికి అనుగుణంగా మనం పనిచేసి అందరూ కూడా అభివృద్ధి చెందడానికి సహకరించాలని చెప్పడం జరిగింది. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24. ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము అట్టడుగులకు అంటే ఒక గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా అక్కడ ఉండే ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మా ఎంపీడీఓ గారు విజయవాడకు వెళ్ళారు. విజయవాడలో అంతర్జాతీయ దినోత్సవం అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఉండే మేము అందరం డిప్యూటీ ఎంపీడీఓ, ఎస్సీఆర్డబ్ల్యూఎస్ అందరూ వచ్చి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 2010వ సంవత్సరము అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తేదీన జరుపుతున్నారు. అలాగే మనం ఈ రోజు ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల యందు ప్రత్యేకమైనటువంటి గ్రామ సభలు కూడా నిర్వహిస్తాము. త్రూఅవుట్ ఇప్పుడు స్టేట్ వైడ్ చూసుకుంటే లక్షల్లో ఇప్పుడు గ్రామ సభలు అనేటివి జరుగుతున్నాయి. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన దుర్గా ప్రసాద్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో ఎటువంటి క్లర్క్, అటెండర్ పోస్టులు, ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయమని ఎవరికి బాధ్యతలు అప్పచెప్పలేదని, అటువంటి వారి మోసపు మాటలను నమ్మి నష్టపోరాదని ఆయన హెచ్చరించారు. గురువారం మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పులికొండన్న ఆధ్వర్యంలో ఎస్సీకి ఫిర్యాదుతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి న్యాయం కోరడం జరిగింది. అనంతరం బోయపులి కొండన్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో నిరుద్యోగులకు చేసిన మోసాలను మీడియాకు తెలియజేశారు. నా పేరు సుధాకర్ కుమార్. నేను జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఏపీఎస్పీడీసీఎల్ సంస్థలో పనిచేస్తున్నాను. ఈరోజు నా దృష్టికి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున శ్రీ కొండన్న గారు ఒక విషయాన్ని తెలియజేశారు కంప్లైంట్ రూపకంగా. ఈ నంద్యాలలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో
విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని క్లర్కులుగా, ఆపరేటర్లుగా, అటెండర్లుగా పోస్టులు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కో పోస్టుకు ఒక్కో రేట్ పెట్టుకొని అందరితోటి అక్రమంగా వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగులకు కానీ లేదా ప్రజాప్రతినిధులకు కానీ మిగతా ప్రజానీకానికి కానీ మా విద్యుత్ సంస్థ తరఫున తెలియజేసేది ఏమంటే, మేము ఎవ్వరికి కూడా మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి వాటిని ఫిలప్ చేయమని ఎవరికి మేము ఏ బాధ్యత అప్పగించలేదు. అటువంటి చర్యలు చేపట్టినటువంటి వాళ్ళ మీద మేము తగిన విధంగా లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవ్వరు కూడా అతని మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల ప్రజలకు, నంద్యాల జిల్లా నిరుద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నంద్యాల జిల్లా ఎస్సీ గారిని కలిసి దుర్గా ప్రసాద్ అనే ఒక చీటర్ లోకేశ్వర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ పేరు పెట్టుకుని ఉద్యోగాలు ఉన్నాయి, సబ్స్టేషన్ల ఆపరేటర్ పోస్టులని, క్లర్క్ పోస్టులని, అటెండర్ పోస్టులని ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని ఆ బ్రోకర్లకు కమిషన్ ఇస్తూ ఏ విధంగా మాట్లాడాలంటే ఎస్సీ మరి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ఎవరైనా అడిగితే ఎస్సీనే మాట్లాడినట్టుగా వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడించి ఇట్లాంటి చీట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పటికే దాదాపు 2 కోట్ల పైచీలకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని ఈ ప్రాంతంలో చాలా మంది పేదలు, ఎస్సీ కులానికి చెందిన వారు, బీసీ కులానికి చెందిన వారు పేదల్ని విపరీతమైనటువంటి బాధ పెడుతూ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళను బెదిరించడం, మా ఇంటికి ఎట్లా వస్తామని చెప్పి సీసీ కెమెరాలు ఉన్నాయి మీ మీదనే కేసు పెడతాని రివర్స్ మాట్లాడడం, ఈ విధంగా తిప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మళ్ళీ ఇతగాడే ఆ స్టేషన్లోకి వెళ్ళి సిఐ గారినో ఎస్ఐ గారినో మేనేజ్ చేసి మళ్ళీ వీడే ఒక దొర అన్నట్టుగా ఆ విధంగా చేసుకుని జీవితం కొనసాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని మంది డబ్బులు పెట్టి గడపడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు మరి నిరుద్యోగులు కూడా ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి. ఏదైనా విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కు చెందినటువంటి ఏఈలు కానీ, డిఈలు కానీ, ఎస్సీలు కానీ వాళ్ళతో కలిసి ఉన్న తర్వాతనే పోస్టులు ఉన్నాయా లేదా కనుక్కొని ఇటువంటి వ్యక్తులకి ఏ అధికారం ఉంది, ఇప్పించగలడా లేదా అని ముందు ఖచ్చితంగా తెలుసుకొని ఆ విధంగా మీరు డబ్బులు కట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే డిపార్ట్మెంటల్ పరంగా అంటే అది డిపార్ట్మెంటల్ ఒక నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ ఏం లేకుండా ఈ విధంగా కొంతమంది గతంలో కూడా శబరి మేడం పేరు చెప్పి వసూలు చేయడం జరిగింది. నేనే స్వయంగా ఆమెకు ఫోన్ చేసి అమ్మ నీ పేరు చెప్పి ఇట్లా వసూలు చేస్తున్నాడంటే అప్పుడు విశ్వనాథ్ రెడ్డి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అట్లే ఫరూక్ పేరు చెప్పుకొని తర్వాత ఫిరోజ్ పేరు చెప్పుకొని ఈ విధంగా అయినటువంటి ఎవరైతే పొలిటికల్ గా ఉన్నారో వాళ్ళందరినీ ఉపయోగించుకొని 2019లో తలాది రంగయ్య పేరు ఉపయోగిస్తాడు. ఈ విధంగా పొలిటికల్ లీడర్లు ఎవరైతే వాళ్ళని ఉపయోగించుకొని డబ్బు దండుకోవడమే ధ్యేయంగా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు నొక్కుంటూ గ్రూపులలో జూరి ఆ గ్రూపులలో కొంతమంది అధికారులను బుట్టలు వేసుకొని ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఇటువంటి చీటర్ని ఖచ్చితంగా రాబోయే తరంలో ఏదైనా ఇట్లా చీట్ చేస్తే తరిమి కొట్టమని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నా. ఎవరైనా సరే వాడు నా బంధువైనా నా ఇంటోడైనా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇదే విధంగానే వ్యవహరిస్తాను. ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనేక సంవత్సరాలుగా నేను ఇక్కడే నంద్యాలలో నివాసం ఏర్పడుకుని ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఇక్కడ జీవనం కొనసాగించినటువంటి వ్యక్తిని. అదేవిధంగా సీడ్స్ కంపెనీలో మేనేజర్గా చేస్తూనే నాకున్న టైంలో నేను ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాడిని. అటువంటి నా మీద కూడా నేను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నానని చెప్పేసి లేదా ఆ డబ్బులు తీసుకుని వడ్డీలు అధిక వడ్డీలకు చేస్తున్నా అని చెప్పి నా మీద కూడా తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళ సొంత అక్క పైన కూడా క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇంత దుర్మార్గమైన నీచుడిని ఖచ్చితంగా ప్రజలు గుర్తించి వాడిపైన చట్టపైన చర్యలు కూడా ఎస్పీ గారిని కూడా ఖచ్చితంగా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధం. నిరుద్యోగులను జీవితాలని కాపాడేదానికి నేను కంకణం కట్టుకుంటానని, ప్రజలు కూడా మోసపోద్దామని, ఏదైనా ఉంటే పులికొండన్న అనే వ్యక్తికి ఫోన్ చేయమని చెప్పి ప్రజలకు నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.